కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ మొదలైంది. కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్ర ఘోష్ నిన్న హైదరాబాద్ వచ్చారు. బీఆర్కే భవన్లో ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేకంగా గంటకు పైగా సమావేశమయ్యారు. చంద్ర ఘోష్ కమిషన్ కు ఇరిగేషన్ వైట్ పేపర్, విజిలెన్స్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఆడిట్ అండ్ కాగ్ రిపోర్ట్లను ఇరిగేషన్ అధికారులు ఇచ్చారు. 3 బ్యారేజీలకు సంబంధించిన రిపోర్ట్లను సైతం కమిషన్ కు సర్కార్ ఇచ్చింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ షెడ్యూల్ ఏంటి? చంద్రిక, నిన్న హైదరాబాద్కు మొదటిసారిగా ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద జ్యుడిషియల్ కమిషన్ విచారణ కమిషన్ వేశారో నిన్న మొదటిసారిగా కమిషన్కి సంబంధించిన చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ నిన్న హైదరాబాద్కు వచ్చారు. ప్రత్యేకంగా బీఆర్కే భవన్లో 8వ ఫ్లోర్లో ఈ కమిషన్కి సంబంధించిన సభ్యులకు సంబంధించి ఒక ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. నిన్న అక్కడికి వచ్చి నిన్ననే ఏదైతే ఈ కాళేశ్వరానికి సంబంధించిన అధికారులు ఉంటారో అధికారులతోని నిన్న సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు నిన్న ఈ అధికారులతోని ఇంటర్నల్గా సమావేశమై అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి ఈ నిర్మాణ పనులు చేశారు, ఎప్పుడు కుంగిన తర్వాత దీనికి సంబంధించినటువంటి రిపేర్లు ఏమైనా చేశారా, ఆ తర్వాత ఈ రాజకీయ పార్టీలు ఎలాంటి ఆరోపణలు చేశారు, గతంలో ఉన్నటువంటి పాలకులు మరి ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళు ఎట్లాంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు, అధికారులు ఏమంటున్నారు. ఇప్పటికే ఎన్డీఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన అధికారులు కూడా 2 సార్లు ఈ కాళేశ్వరం తర్వాత సుందిల్లా అన్నారం ఈ 3 బ్యారేజీలను కూడా సందర్శించారు. కాబట్టి దీనికి సంబంధించి మరి ఆ బ్యారేజీలకు సంబంధించి సందర్శించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఎలాంటి రిపోర్టు తయారు చేశారు, తర్వాత అధికారులతోని 2 సార్లు సమావేశమయ్యారు. ఈ మేడిగడ్డకు సంబంధించి ఈ ఓవరాల్గా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేశారు, అధికారులు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎంతమంది, తర్వాత ఇందులో ఈ సంస్థలో పనిచేసి రిటైర్డ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందులో ఎవరు కీ రోల్గా పనిచేశారు, ఎవరి పాత్ర ఎంత ఉంది అనే దానిపైన నిన్న పూర్తి స్థాయిలో ఒక అవగాహన కోసం ఇంటర్నల్గా అధికారులతో చర్చించి దానిపైన వాళ్ళ నుంచి పలు కీలకమైనటువంటి సూచనలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇవాళ అధికారులతోని మళ్ళీ బీఆర్కే భవన్లో ఈ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి సూచనలు, ఆ తర్వాత ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తా ఉన్నారు, తర్వాత ఈఎన్సీకి సంబంధించి అధికారి ఏం చెప్పారు, గతంలో ఉన్నటువంటి అధికారి ఇప్పుడు రిటైర్ అయిపోయారు కాబట్టి ఆయన కీ రోల్గా ఉండే అతను ఏం చెప్పారు, ఎట్లా నిర్మాణ పనులు చేశారు, ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది, అసలు ఈ కుంగిన తర్వాత ఏదైతే మేడిగడ్డ ఉందో మేడిగడ్డ ప్రధానంగా ఆ పిల్లర్స్ కుంగాయి కాబట్టి కుంగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చెప్పారు, తర్వాత ఈ నిర్మాణం చేపట్టినటువంటి సంస్థ ఏం చెప్తా ఉన్నది, తర్వాత రాజకీయ పార్టీలు ఏం చెప్తున్నాయి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమంటుంది, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలకులు ఏమన్నారు అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ అధికారులను అడిగి తెలుసుకోబోతున్నారు. ఇక ఈ ఎన్డీఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ 3 బ్యారేజీలను కూడా సందర్శించారు. అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు, ఇండివిజువల్గా కూడా అధికారులతో సమావేశమయ్యారు. కాబట్టి దీనికి సంబంధించి ఓవరాల్గా వాళ్ళు ఏం చెప్పారు, అసలు ఏం చేస్తే బాగుంటుంది, ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇవాళ అధికారులను అడిగి దీనిపైన ఒక అవగాహన తెచ్చుకునే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే దీని మీద పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని మధ్యన పెద్ద వారు కూడా నడుస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ ఏదైతే ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కొనసాగుతుందో ఈ ప్రచారంలో భాగంగా ఈ మేడిగడ్డకు సంబంధించి పెద్ద చర్చనీయాంశంగా మారింది. సవాళ్లకు ప్రతి సవాళ్ళుగా దీని మీద పెద్ద ఎత్తున చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు దీని మీద స్పందించారు. ఆ తర్వాత ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్ దీని మీద సవాల్ కూడా విసిరారు. సో దీని మీద పెద్ద వాడి వేడే చర్చనే జరుగుతూ ఉన్నది. ఈ టైంలో మళ్ళీ ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ సంబంధించిన కమిషన్ కూడా హైదరాబాద్కు వచ్చింది. రేపు ఎల్లుండి ఈ 2 రోజుల పాటు కూడా ఈ 3 బ్యారేజీలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఇవాళ పూర్తి స్థాయిలో అధికారులతో చర్చించి అధికారులతో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసిన తర్వాత అక్కడ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి రిపోర్ట్లు, అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, తర్వాత ఎన్డీఏ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, ఇట్లా నిపుణుల కమిటీ ఏం చెప్పింది, ఇట్లా పూర్తి స్థాయిలో ఒక్కొక్కటి అన్నిటిపైన అవగాహన తెచ్చుకున్న తర్వాత రేపు
గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ 3 బ్యారేజీలకు సంబంధించి కూడా 2 రోజుల పాటు విజిట్ చేయబోతున్నాం. మొత్తం 4 రోజులు ఇక్కడ రాష్ట్ర పర్యటన ఉంది. ఎందుకంటే నిన్న హైదరాబాద్కి వచ్చారు. నిన్న వచ్చిన తర్వాతనే వస్తానే దీనికి సంబంధించి ఏదైతే ఈ సమావేశం ఉంటుందో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఏం చేయాలి, ఏంటి ఇప్పటివరకు జరిగింది ఏంటి అనే దానిపైన అవగాహన తెచ్చుకున్నారు. ఇవాళ మళ్ళీ అధికారులతో చర్చించి పూర్తి స్థాయిలో అసలు ఏముంది, ఏం చెప్తా ఉన్నారు, అధికారులు ఏం చెప్తున్నారు, నిపుణుల కమిటీ ఏం చెప్తున్నదని ఇవాళ ఒక అవగాహనకు వస్తారు. ఆ తర్వాత 2 రోజుల పాటు కూడా ఈ 3 బ్యారేజీలను సందర్శించి పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతుంది, దీనికి రిపేర్లు చేసే అవకాశం ఉంటుందా ఉండదా, ఎవరి పొరపాటు ఎంత ఉన్నది, గత పాలకులు దీని విషయంలో ఎట్లా ముందుకెళ్లారు, ఎట్లా నిర్లక్ష్యం వహించారు, అధికారులు ఏం చేయాల్సిన అవసరం ఉండే, ఇక నిర్లక్ష్యం అనేది కూడా పెద్ద చర్చ జరుగుతుంది. కాబట్టి ఎక్కడెక్కడ నిర్లక్ష్యం జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మొత్తానికి ఇప్పటికే ప్రభుత్వం కూడా అసెంబ్లీ సాక్షిగా దీని మీద ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేసింది. కాబట్టి ఆ వైట్ పేపర్కి సంబంధించి కూడా ఇప్పటికే కమిషన్ సభ్యులకు ఇచ్చారు. కమిషన్ చైర్మన్ కూడా దానికి సంబంధించి ఈ వైట్ రిపోర్ట్ ఏముంది అనేది కూడా చూశారు. కాబట్టి 2 రోజుల పర్యటన తర్వాత దీని మీద ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఏంటి నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయి, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అధికారులు పాటించిన విధానాలు ఏంటి, ఎట్లా మరి ఇప్పుడు కుంగిన మేడిగడ్డను ఏం చేస్తే బాగుంటుంది, మళ్ళీ వాటికి రిపేర్ చేయాలా లేక పూర్తి స్థాయిలో పనికి రాకుండా ఉంటుందా, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చంద్రిక.